రాయలసీమలో వందల గ్రామాల్లో యువగళం పాదయాత్ర చేస్తూ మన రథసారథి నారా లోకేష్ బాబు గారు కళ్ళారా చూసి రాయలసీమ డిక్లరేషన్ ద్వారా సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వరంగా కాదు బాధ్యతగా స్వీకరిస్తూ మన రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత కీలకంగా జీవనాడైన పోలవరాన్ని గత ప్రభుత్వంలాగా గంటకు ప్రారంభిస్తాం, అరగంటకు ప్రారంభిస్తాం, అనేక రకాల మాటలు చెప్పినటువంటి ప్రభుత్వంలా కాకుండా ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో 2027 ప్రాంతానికి సంవత్సరానికి పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పడం, సమగ్ర సాగునీటి ప్రణాళికలు అంటేనే కేవలం నీటి ప్రవాహ మార్గాలు కాదు, సముద్రంలో వృధాగా పోయే నీళ్లను ఒడిసి పట్టుకునేటువంటి కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు అని చెప్పి వాటి వెనకున్న ప్రజల ఆశలు, రైతుల కన్నీళ్లు, పాలకుల సంకల్పాలు ఇవన్నీ కలిసి ఒక ఉద్యమంలాగా రాష్ట్ర ప్రగతికి సోపానాలుగా ముందుకు తీసుకెళ్లిన మన అధినాయకుడికి ఈ యొక్క తీర్మానాన్ని మహానాడు వేదికగా నిమ్మల రామాయణాడు గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మీ అందరి హర్షధ్వానాలతో బలపరుస్తుందిగా కోరుతూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్. ధన్యవాదాలు. జయనాథ్ గారికి ధన్యవాదాలు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.